హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో ఎంతో టేస్టీగా ఉండే గుల్ల మైసూర్ పాక్ని చూపించబోతున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుందండి. చాలా చాలా బాగుంటుందండి. అచ్చం స్వీట్ షాప్లో ఎలా ఉంటుందో అదే టేస్ట్ వస్తుందండి. ఇలా ఒక్కసారి చేసి చూడండి, చాలా గుల్లగా వస్తుందండి. ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చండి. క్వాంటిటీ కూడా ఎక్కువగా అవుతుంది. ఫస్ట్ టైం చేసిన వాళ్ళకు కూడా పర్ఫెక్ట్గా కుదురుతుందండి. మరి చాలా టేస్టీగా ఉండే స్వీట్ షాప్ సైడ్లో ఉండే నోట్లో వెన్నెలా కరిగిపోయే మైసూర్ పాక్ని తయారు చేసే విధానాన్ని చూద్దాం. ముందుగా ఇక్కడ నేను 1 కప్పు శనగపిండి తీసుకున్నానండి. ఇలా జల్లించి తీసుకోవడం వల్ల మైసూర్ పాక్ చాలా గుల్లగా వస్తుందండి. ఇలా బాగా జల్లించుకున్న తర్వాత ఎక్స్ట్రా ఏమైనా వస్తే పక్కకు తీసుకోవాలండి. ఇప్పుడు ఈ పిండిని పక్కకు పెట్టుకున్నామండి. ఇప్పుడు ఇక్కడ ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో ఏ కప్పుతో అయితే మనం పిండి తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల ఆయిల్ తీసుకోవాలండి. ఫ్లేవర్ లేని ఆయిల్ మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ నేను రిఫైండ్ ఆయిల్ తీసుకుంటున్నాను. ఇలా 2 కప్పుల ఆయిల్ తీసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకొని వేడి చేసుకోవాలండి. మరొక స్టవ్ మీద నేను ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకొని ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల షుగర్ తీసుకోవాలండి. కరెక్ట్గా తీయగా సరిపోతుందండి. ఇదైతే కొలతలు. 2 కప్పుల షుగర్ తీసుకుంటే 1 కప్పు వాటర్ తీసుకోవాలండి. ఇలా వేసి బాగా షుగర్ని కరిగించుకోవాలండి. అది కరిగే వరకు ఇక్కడ నేను కేక్ టిన్ తీసుకున్నానండి. మీ స్టీల్ బాక్స్ ఏదైనా తీసుకోవచ్చు. దీనికి ఆయిల్ గ్రీస్ చేసుకోవాలి, నెయ్యి అయినా గ్రీస్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం ఆయిల్ అప్లై చేసుకుని పక్కకు పెట్టుకోవాలండి. ఇక్కడ చూడండి, షుగర్ కరిగిపోయిందండి. వేరొక స్టవ్ మీద నేను ఇక్కడ ఆయిల్ కూడా వేడి చేసుకుంటున్నాను. మైసూర్ పాక్ కోసం ఆయిల్ బాగా వేడి కావాలండి. ఇక్కడ మిక్స్ చేసుకుంటూ పాకంని చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇలా తీగ పాకం రావాలండి, మరి ముద్రు పాకం ఉండొద్దు. చూడండి, ఇలా వీడియోలో చూపించిన విధంగా తీగ పాకం రావాలి. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ ఆయిల్ కూడా బాగా వేడవుతుందండి. ఫ్లేమ్ని సిమ్లో ఉంచాలి. ఇక్కడ తీగ పాకం వచ్చిన తర్వాత దీంట్లో ముందుగా మనం జల్లించుకున్న శనగపిండిని కొద్దిగా వేయించుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ విస్కర్తో మిక్స్ చేస్తే అసలు ఉండవండి. ఒకవేళ మీరు లేకపోయినా స్పూన్తో అయినా మిక్స్ చేసుకోవచ్చు. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియం టు సిమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. చూడండి, ఇలా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. విస్కర్ అయితే చాలా ఈజీగా మిక్స్ చేసుకోవచ్చండి. ఇలా బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇలా మిక్స్ చేస్తుంటూ చూడండి, శనగపిండి బాగా ఉడుకుతుంది కదా. ఇప్పుడు మనం ఇలా మిక్స్ చేస్తుంటేనే మరొక చేత్తో మనం ముందుగా ఇక్కడ బాగా బాయిల్ అవుతున్న ఆయిల్ని వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. ఇలా ఆయిల్ వేసుకుంటూ మిక్స్ చేసుకుంటే మనకు మైసూర్ పాక్ చాలా గుల్లగా వస్తుందండి. ఆయిల్ మాత్రం బాగా వేడిగా ఉండాలండి. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకోవద్దు. ఆయిల్కి స్టవ్ ఆన్ చేసుకుంటూ వేడి చేసుకుంటూనే ఇక్కడ ఆయిల్ పోసుకుంటూ ఉండాలి. అయితే మైసూర్ పాక్ చాలా గుల్లగా వస్తుందండి. ఇలా మిక్స్ చేసుకుంటూ ఉంటే మొత్తం ఆయిల్ అయ్యే వరకు ఇలా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తాయండి. చూడండి, ఇలా మిక్స్ చేస్తూ ఉండాలండి. ఆయిల్ పోసుకుంటూ మిక్స్ చేస్తూ ఉండాలి. ఇలా మిక్స్ చేసుకుంటూ మనం ఆయిల్ పోస్తే చాలా గుల్లగా వస్తుందండి మైసూర్ పాక్. అచ్చం స్వీట్ షాప్లో ఎలా ఉంటుందో అలానే వస్తుంది. టెక్స్చర్ మాత్రం, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి. ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు చూడండి, స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఆయిల్ మొత్తం అయిపోయింది, కొద్దిగా ఆయిల్ మిగిలింది. ఇప్పుడు ముందుగా మనం గ్రీస్ చేసుకున్న దాంట్లో ప్యాన్లో వేసుకోవాలండి. ఈ మైసూర్ పాక్ మొత్తం వేసుకోవాలి. చూడండి, ఎంత నురుగులాగా వస్తుంది. ఇలానే ఉండాలండి. మరీ గట్టిగా అయిపోతే అసలు ముక్కలు కూడా కట్ చేయడానికి రాదు. ఇలా మొత్తం మైసూర్ పాక్ని ఆ ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత చూడండి, మనం ప్యాన్లోకి తీసుకున్న తర్వాత కూడా చాలా వేడిగా ఉంటుందండి ఈ మైసూర్ పాక్. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఇలా కొంచెం లైట్గా ప్రెస్ చేయాలండి. మరీ ఎక్కువ ప్రెస్ చేస్తే అసలు గుల్లదనం పోతుందండి. ఇలా లైట్గా కొంచెం ఈక్వల్గా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మనం ఒక 10 నిమిషాల పాటు ఇలానే వదిలేసేయాలండి. చూడండి, ఇక్కడ నాకు 1 గరిటె 2 గరిటెల దాకా మిగిలాయి. అది కూడా పోసుకుంటున్నాను నేను ఆయిల్ పైన.
ఇలా వేసుకొని ఒక 10 మినిట్స్ తర్వాత చూడండి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరి ఎక్కువ చల్లారితే అసలు ముక్కలు విరిగిపోతాయండి, కట్ చేయడానికి రాదు. ఒక 10 మినిట్స్ తర్వాత కొంచెం వేడి మీదనే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే ముక్కలు చాలా బాగా వస్తాయండి. ఇలా కట్ చేసుకోవాలి. ఇలా మీకు నచ్చిన విధంగా పొడువుగా అయితే పొడువుగా, చిన్నగా అయితే చిన్నగా ముక్కలు కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక 2 గంటల పాటు చల్లారించుకోవాలండి. ఎందుకంటే చాలా బాగా వేడిగా ఉంటుందండి మైసూర్పాక్. ఇక్కడ నేను 2 నుంచి 3 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఎడ్జెస్ని కొంచెం ఇలా లూజ్ చేసుకొని ఇప్పుడు ఇలా లూజ్ చేసుకున్న తర్వాత పైన ప్లేట్ పెట్టి ఇలా బొర్లించి ఒక 2 సార్లు ట్యాప్ చేసుకోవాలండి. ట్యాప్ చేస్తే ఈజీగానే ఊడొచ్చేస్తాయండి. చూడండి ముక్కలు ఎంత బాగా వచ్చాయో, చాలా చాలా బాగుంటుందండి. చాలా గుల్లగా సాఫ్ట్గా, నోట్లో వేస్తే ఎట్టే కరుగుతుపోతాయండి, అంత బాగా వస్తుందండి. అచ్చం స్వీట్ షాప్లో ఎలా ఉంటాయో అలానే గుల్లదనం ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళకు కూడా బాగా నచ్చుతుందండి. చూడండి చూస్తేనే తెలుస్తున్నాయి ఎంత బాగా వచ్చింది, చాలా బాగా వచ్చినాయండి. ఫస్ట్ టైం చేసిన వాళ్ళకు కూడా పర్ఫెక్ట్గా కుదురుతుందండి. చూస్తేనే తినేయాలనిపించేలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. చూడండి ఇక్కడ మీకు తుంచి చూపిస్తున్నాను, ఎంత సాఫ్ట్గా వచ్చిందో, ఇంకా ఎంత గుల్లగా వచ్చిందో చూపిస్తాను చూడండి. ఇక్కడ ముక్క విరిచితేనే తెలుస్తుంది ఎంత గుల్లగా వచ్చిందో మైసూర్పాక్. చూడండి చేయడం అయితే చాలా సింపుల్ అండి. తినాలనిపించినప్పుడు ఇలా చేసి పెట్టండి, పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. మళ్ళీ మళ్ళీ చేయమంటారు, అంత రుచిగా వస్తుందండి. చూడండి ఇక్కడ తుంచి చూపిస్తున్నాను, ఎంత గుల్లగా వచ్చింది చూస్తేనే తెలుస్తుంది. చాలా చాలా బాగా పర్ఫెక్ట్గా కుదిరిందండి. అచ్చం స్వీట్ షాప్లో ఎలా వస్తుందో అదే గుల్లతనం, అదే టేస్ట్, చాలా బాగా కుదిరిందండి. చూస్తేనే తినాలనిపించేలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇలా ఎయిర్టైట్ కంటైనర్లో ఉంచుకొని మనం స్టోర్ చేసుకొని ఒక 10 డేస్ వరకు తినేయచ్చండి. చాలా చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.